ఈ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించి వాళ్ళు విధి నిర్వహణలో ఒకవైపే చూస్తున్నారు, రెండో వైపు చూడట్లేదు, పక్షపాతం చూపిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి, అధికార పార్టీకి, మెయిన్గా అధికార పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు, విపక్షాలని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడేలా చేశారు. చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఈ ఎలిగేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు అప్పటి నుంచి ఉన్నాయి. తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నిక అప్పుడు జరిగాయి. మధ్యలో 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలు అప్పుడు జరిగాయి. కొన్ని అరాచకాలు జరిగాయి. సామాన్యుల మీద, పేదల మీద, దళితుల మీద, మైనారిటీల మీద, బీసీల మీద ఎన్నో దాడులు జరిగాయి. సోషల్ మీడియాలో పోస్టులు వంకపెట్టి అమాయకుల్ని, వృద్ధుల్ని, పిల్లల్ని కూడా తీసుకెళ్లి కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. చీమ చెట్టుక్కుమంటే సిఐడి ఎంటర్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అన్నిటికీ సిఐడి, మామూలు పోలీసులు ఉండరు అక్కడ. సిఐడి ఓన్లీ సిఐడి వర్క్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోవడం, ఎవరైనా ఒకవేళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి రివర్స్లో వాళ్ళ మీదే ఇచ్చేయించడం, అధికార పార్టీ నాయకులకి వత్తాసు పలకడం, ఇలాంటి వాతావరణం చాలా కాలంగా ఉంది. కానీ ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలు ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉండడంతో అలా నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ అధికారంలోకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ పూర్తి అధికారాలతో ఆంధ్రప్రదేశ్లో మొన్న ఒక 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్ల మీద చర్యలు తీసుకుంది. వాళ్ళని ఎన్నికల విధుల నుంచి పూర్తిగా తప్పించేసింది. అక్కడ నుంచి మొదలైంది ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్ ఎవరి మీద వేటు పడబోతోంది, ఇలాంటి చర్చ అంతా జరుగుతుంది అనుకోండి, అది వేరే విషయం. సో ఈ మొత్తము ఈ జరుగుతున్న దీంట్లో 9 మందిని తొలగించినప్పుడు కొత్త వాళ్ళని పంపండి, ప్యానల్ ఒక్కొక్క పోస్ట్కి 3 పేర్లు పంపండి, మేము ఇది చేస్తామంటే ఆ ప్యానల్ పంపడంలో కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాలా తెలివిగా వ్యవహరించారని, నిబంధనలకు విరుద్ధంగా 2 పేర్లు, ఒకటి దానికి నిబంధనలకు అనుకూలంగా 1 పేరు పంపించడం, ఇట్లా సంథింగ్. మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అధికార పార్టీకి వత్తాసు పలికే వాళ్ళు అయ్యి ఉండాలి అనే విధంగా చీఫ్ సెక్రటరీ వ్యవహరించారనే ఆరోపణలు చాలా బలంగా వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈ 3-4 రోజుల్లో ఇంకొక 3-4 మీద గట్టిగానే వేటు పడబోతుంది. ఎక్కువ మంది పేర్లు వస్తున్నాయి, కానీ 3-4 పెద్ద తలకాయల పేర్లు వస్తున్నాయి. అది ఎవరు అనేది ఒక చర్చ ఉంది. సో అలాగే మొన్న మనం చూసాము, ఈ నెల 1వ తేదీ అప్పుడు పెన్షన్లు అప్పుడు జరిగిన వివాదం. కొంతమంది వృద్ధులు చనిపోయారు, 5-6 చనిపోయారు రాష్ట్రంలో. అధికార పార్టీ ఏమో 30 మంది చనిపోయారు అంటారు. వారే అధికారంలో ఉండి 30 మంది చనిపోయారని, అదే వాళ్ళ గోల్ వాళ్ళే వేసుకున్నారు. వాళ్ళే అధికారంలో ఉండి పెన్షన్లు ఇవ్వలేక 30 మందిని చంపేసి మేమే చంపేసామని చెప్పుకోదలుచుకున్నారా ఏంటి అర్థం కాదు. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, ఎందుకంటే ఎన్నికల కమిషన్ చెప్పిన దానికి విరుద్ధంగా చీఫ్ సెక్రటరీ గారు, అలాగే సెర్ప్ సిఇఓ వీళ్ళు చేసిన పనులు లేదా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలామందిని ఇబ్బంది పెట్టాయి. వృద్ధుల్ని, మహిళల్ని చాలామందిని ఇబ్బంది పెట్టింది. అలాగే కొంతమంది చావులకు కూడా కారణమైంది. కాబట్టి దాని మీద కూడా కంప్లైంట్ చాలా వెళ్ళాయి. అది ఎంతవరకు జరగబోతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య వారు మొదటి నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దొంగ ఓట్లతోనే నడుస్తుంది. ఏ ఎలక్షన్ వచ్చినా దొంగ ఓట్లే, వేలల్లో లక్షల్లో ఉంటాయి దొంగ ఓట్లు. ఇప్పుడు ఈ దొంగ ఓట్లు, దొంగ సర్వేలతోనే ఆయన వ్యవహారం అంతా నడుస్తోంది. కాబట్టి మళ్ళీ వాటితోనే గట్టెక్కాలని జగన్మోహన్ రెడ్డి గారి ఒక కుయుక్తి. మరి దాన్ని ఎంతవరకు వైసీపీ అందిపుచ్చుకుని వైసీపీ గట్టెక్కుతుందా అనేది ఒక అంశం. అయితే ఇటీవల లేటెస్ట్ సెన్సేషన్ ఏంటంటే రఘురామకృష్ణరాజు. అఫ్కోర్స్ లాస్ట్ 4.5 ఇయర్స్లో కూడా ఆయన ఎవ్రీడే సెన్సేషన్. అది ఈ ఎవ్రీడే సెన్సేషన్లో ఆయన్ని పోలీసులు కిడ్నాప్ చేసి హైదరాబాద్ నుంచి ఎత్తుకెళ్ళిపోయి చంపేస్తారో అన్న ఒక టెన్షన్ వాతావరణం ఒక 36 hours 2 రాష్ట్రాల్లోనూ సెన్సేషన్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన బయటికి రావడం ఒక సెన్సేషన్, బయటికి రావడం ఒక మిరకిల్, వచ్చిన తగ్గించి ఒక సెన్సేషన్, ప్రతిరోజు ఒక సెన్సేషన్ అక్కడి నుంచి. ఇప్పుడు పొలిటికల్ సెన్సేషన్ ఏంటంటే సడన్గా మొన్న చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఆయన తెలుగుదేశం ఇది కప్పేసుకున్నారు, కండువా కప్పేసుకున్నారు.
అప్పటిదాకా అసలు ఆయనకి టికెట్ రాలేదు, ఏంటి అసలు ఆయనకి టికెట్ రాకపోవడం కూడా ఒక సెన్సేషన్. ఇదే ప్రతిదీ ఒక సెన్సేషన్ లాగా జరిగింది. మొత్తం మీద టీడీపీ జెండా కప్పుకున్నారు. టీడీపీ జెండా కప్పుకుని ఇప్పటివరకు టికెట్ రాలేదు. మళ్ళీ అదొక సెన్సేషన్. వస్తే మళ్ళీ ఏ సెన్సేషన్ జరుగుద్ది? ఆయన ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఏంటి మొత్తం ఆయన ఏం జరగబోతోంది, ఎలాంటి వ్యూహం నడుస్తోంది అనేది చాలా కీలకంగా ఉంది. సో పైగా రేపు నూతన సంవత్సర శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది కూడా కాబట్టి కొత్త తెలుగు సంవత్సరంలో మన ఆయన ఏం చేయబోతున్నాడు. ఎందుకంటే ఇంతగా మామూలుగా ఎంపీ అయితే ఇంతసేపు ఇంటర్వ్యూలు ఉండవు, ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఆయన ఒక ఫైటర్ లాగా ఈ ప్రభుత్వం మీద మొదటి నుంచి పోరాడుతూ చావు బతుకుల్లో ఉండి కూడా చావు నోటి దాకా వెళ్ళొచ్చి కూడా పోరాడాడు కాబట్టి ఇంత చర్చ నడుస్తూ ఉంటుంది ప్రజల్లో. సో ఎనీవే ఆయన మనతో ఉన్నారు, లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. అబ్బో నమస్కారం వెంకటకృష్ణ గారు. మొత్తం మారిపోయిందిగా వాతావరణం, మా స్క్రీన్ అంతా ఎల్లో అయిపోయింది. ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు వేసేవాడిగా, అప్పుడప్పుడు వేస్తే అనుకునేవాళ్ళం మామూలుగా అన్ని రంగులతో ఒక రంగు అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇదే రంగు కదా మీకు. అవును. ఏంటి ఏ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు? ఏ లక్ష్యం అంటే నాకు గత 4 సంవత్సరాలుగా ఒకటే లక్ష్యం అండి, ఈ దుర్మార్గుడిని గద్దె దించడం. అది ఒకటే లక్ష్యం. సో ఆ లక్ష్యంలో భాగంగానే సో ఈ కూటమిలో ముఖ్య పాత్ర, కూటమి పెద్ద అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఉండొచ్చు, కానీ ఇక్కడ కూటమిలో మరొకసారి కూటమి కట్టాక అందరూ సమానమైనప్పటికీ సో సమానంలో ఎక్కువ సమానమైన తెలుగుదేశం పార్టీలో చేరటం సముచితంగా ఉంటుందని నేను భావించా. సో అందుకనే నేను తెలుగుదేశం పార్టీలో 2 రోజుల క్రితం చేరటం జరిగింది. అంటే ఏమన్నా ఆ పార్టీలో చేరేటప్పుడు ఏదైనా అష్యూరెన్స్ కానీ, అంటే ఎందుకంటే ఎందుకు అష్యూరెన్స్ అనే పదం వాడుతున్నా మీకు కొంచెం బాధ అనిపిస్తుందేమో, సారీ. ఎందుకంటే మీరు అసలు మీకు టికెట్ రాకపోవడం, మిమ్మల్ని త్రిశంకు స్వర్గంలో పెట్టడం, ఈ 3 పార్టీలు అలా చూస్తూ ఉండడం అనేది పెద్ద సెన్సేషన్ లాగా ఉంది కదా. సో తెలుగుదేశం కండువా కప్పేసుకున్నారు కాబట్టి మరి ఏమైనా అష్యూరెన్స్తో కప్పుకున్నారా? అష్యూరెన్స్ అనేది ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోలేదండి. ఎందుకంటే నేను ఖచ్చితంగా పోటీలో అయితే ఉంటాను. ఎక్కడి నుంచి ఎంపీయా ఎమ్మెల్యేయా అనేదే ఇంకొద్ది రోజులు సస్పెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎందుకంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పాలకొల్లో నేను జాయిన్ అయినప్పుడు కూడా ప్రజలందరూ రఘురామకృష్ణరాజు గారిని ఆశీర్వదించాలి అని చెప్పారు. సో దట్ ఈస్ ఆల్సో క్లియర్ ఇండికేషన్. కాకపోతే ఇప్పుడు మంచో చెడ్డో రాష్ట్రం అంతా కూడా పరిచయం అక్కర్లేని వ్యక్తిని కాబట్టి నేను ఇక్కడే పోటీ చేయాలని లేదు. నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి ఎంపీగానైనా, అఫ్కోర్స్ ఎమ్మెల్యే అయితే డెఫినెట్గా నాకు నా సొంత ఊరు డెఫినెట్గా వి ప్రిఫర్. ఎందుకంటే ఎమ్మెల్యే చేసే లోకలైజ్డ్ ఇది కాబట్టి. సో నా సొంత ఇప్పుడు భీమవరంలో నా ఇల్లు ఉన్నది కూడా ఉండి నియోజకవర్గంలోనే. ఎందుకంటే భీమవరం అవుట్స్కట్స్లో నా ఇల్లు, అది ఉండి నియోజకవర్గంలోనే ఉంటుంది. అలాగే మా స్వగ్రామంలో మా యాన్సెస్ట్రల్ హౌస్ కూడా ఉంది. నా పొలాలు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే అనేది ఇట్ ఈస్ మోర్ లోకలైజ్డ్. ఎక్కడో ఎమ్మెల్యే వేయటం అనేది కొంచెం వెగట్గాను ఎబ్బెట్టుగాను ఉంటుంది. సో పార్లమెంట్ సభ్యుడికి అయితే ఆ వెసులుబాటు ఉంటుంది. సో ఎమ్మెల్యే అయితే డెఫినెట్గా నేను నా సొంత ఊరే ప్రిఫర్ చేస్తాను. బట్ అదర్వైజ్ కొంచెం ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కాబట్టి, నా పాత అధ్యక్షుడు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు కాబట్టి ఆ విపత్తు నుంచి బయటపడాలంటే అఫ్కోర్స్ కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ఉంటారు, ఇక్కడ ఈయన ఉంటారు. ఎలా ఉన్నా కొంచెం అక్కడ పనిచేసేవాళ్ళు కూడా ఉండాలి కాబట్టి కొంచెం కోఆర్డినేషను, పెద్దోళ్ళు ఓకే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడుకుంటే కొంచెం
ఆ లెగ్ వర్క్ చేయడానికి అక్కడ కొంచెం చురుగ్గా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఎంపీగా అయితే నేను రాష్ట్రానికి కూడా ఎక్కువగా ఉపయోగపడతానని నా భావన. ఎమ్మెల్యే అయితే ఓకే, ఐ మైట్ బి యూస్ఫుల్ టు ఓన్లీ మై స్మాల్ అసెంబ్లీ. సో అంచేత 5 ఏళ్ళుగా నేను నా వనవాసం ఢిల్లీలోనే గడిచింది కాబట్టి, సో అప్పుడు నేను ఖాళీగా లేదు కాబట్టి ఎంతోమంది మంత్రులతో ఓకే, రేపు అదే మంత్రి అదే పదవిలో ఉండకపోవచ్చు, కానీ సగం మంది 3/4 మంది మంత్రులు ఉంటారు కాబట్టి శాఖలు మారిన. సో నాకున్న సన్నిహితం ఆ సంబంధాల వలన రాష్ట్రానికి ఎక్కువ మేలు చేసే ఉపయోగం ఉంటుందనేది నా భావన. మరి చూడాలి. అంటే నన్ను అంటే ఇక్కడ మీరు ఎంపీగాను మీరు చెప్పింది ఎలా ఉందంటే నాకు రెడీ, ఎంపీకైనా రెడీ, ఎమ్మెల్యేకైనా రెడీ అన్నట్టుగా చెప్పారు. నాకు అర్థమైంది ఏంటంటే మా సొంత ఊరికి ఉండికి ఎమ్మెల్యేగా అయినా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎంపీకైతే ఎక్కడి నుంచి అయినా రెడీ. అదే అర్థమైంది. ఎంపీ అయితే ఎక్కడి నుంచైనా చేయొచ్చు కాబట్టి ఎంపీగా అయినా రెడీ, ఎమ్మెల్యేగానైనా రెడీ. అది ఉండి మీ ఓన్ నేటివ్ ప్లేస్ అండ్ ఇదంతా ఉంది కాబట్టి ఎమ్మెల్యే అయినా రెడీ అని మీరు ఆప్షన్స్ చెప్తున్నారు. అసలు ఆ సిచ్యువేషన్ ఉందా? ఎందుకంటే నాకు తెలిసి అన్ని నియోజకవర్గాలకి అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి, బోత్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్, రైట్? సో ఎక్కడ స్కోప్ ఉంది అంటే పలానా దగ్గర స్కోప్ ఉందంటే ఇప్పటి నుంచి గొడవలు మొదలవుతాయి. అంచేత ఆ డిస్కషన్కి వెళ్ళొద్దు, కానీ వెన్ దెర్ ఈస్ విల్ దెర్ ఈస్ ఎ వే. అఫ్ కోర్స్ అది కరెక్ట్ అనుకోండి, అవసరం. అది పార్టీ నాయకత్వాలు అనుకుంటే వాళ్ళని ఆల్రెడీ ఎవరైతే ప్రకటించారో వాళ్ళని నచ్చజెప్పి 2014లో నాకు అప్పటి భారతీయ జనతా పార్టీ మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు కండువా వేశారు. ఇప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు అప్పుడు జనరల్ సెక్రటరీ నాకు రసీదు ఇచ్చారు. నామినేషన్ పత్రాలు కూడా రెడీ అయినాయి. సో ఇంకేదో అక్కడి నుంచి లిస్ట్ ఫైనల్ అవ్వాలి కదా, జస్ట్ ఒక 2 రోజులు ఆగమన్నారు. ఆ 2 రోజుల్లో మా మేనమామ వచ్చి బీఫారం తెచ్చుకుని నామినేషన్ వేశాడు. సో అంచేత నా విషయంలోనే నాకు అంత దారుణమైన అన్యాయం జరిగినప్పుడు ఏమో నా విషయంలో మళ్ళీ అలాగే న్యాయం జరుగుతుందేమో అని నేను అనుకోవటంలో తప్పులేదు. ఎందుకంటే మేనమామ ద్వారా కాదు, అంటే 2014 రావాలి. ఇప్పుడు మేనమామ చేతుల్లో లేదుగా, ఇది వేరే వాళ్ళ చేతుల్లో పరోక్షంగా ఉందంటారు. ఇదైతే నరసాపురం అయితే అదే నరసాపురం అయితే ఏమో నరసాపురం అనే ఉంది, ఇంకెక్కడైనా కూడా కావచ్చు కదా. అంటే ఒక ఊహ. అదే చర్చలు ఉన్నాయండి. సరే, నేను మిమ్మల్ని పదే దాని గురించి స్ట్రెస్ చేసి అడగడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే 14లో నాకు జరిగింది, 14లో నాకు నెగిటివ్గా జరిగింది, 24లో పాజిటివ్గా జరగవచ్చేమో అని ఒక ఐఎమ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ థింకర్. ఓకే, అంచేత అలాంటి భావన అయ్యుండొచ్చు బహుశా. అయితే నేను అనేది ఏంటంటే మీరు మిమ్మల్ని చెప్పమని నేను గట్టిగా అడగడం కాదు, కానీ చర్చ అయితే నడుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, పొలిటికల్గా రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉంది. ఫస్ట్ది ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు మీరు అని. అఫ్కోర్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఉన్నాడు అక్కడ. రామరాజుకి ఇప్పుడు కాదు, ఎప్పుడో 1 year బ్యాకే చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్లు అందరూ మళ్ళీ బరిలో ఉంటారని అప్పుడు చెప్పాడు ఆయన. అన్నట్టుగానే ఆయనకి అనౌన్స్ చేశారు. శివరామరాజు కావాలని అడిగినా ఎంత ఇచ్చారు, కానీ పేరు బాగా వినబడుతోంది. ఎంతవరకు ఛాన్స్ ఉంది మీ ఇద్దరు? నేను సిట్టింగ్ ఎంపీనే కదా, అది మీరు పట్టించుకోవట్లా. అబ్బాయి లేదండి, మీరు సిట్టింగ్ ఎంపీనే, కానీ నరసాపురానికి ఉండి
ఎమ్మెల్యే కదా, నేను అనేది ఉండి గురించి. నరసాపురంలో ఉండి కూడా భాగం. నిజమే సార్, నేను కాదనట్లా. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రామరాజుని మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడారు అని విన్నాను నేను. ఆ రోజు మిమ్మల్ని మీరు జాయిన్ అయిన రోజు, మరుసటి రోజు మార్నింగ్ ఏమన్నా మధ్య మార్గమైన ఒక ఇది వచ్చిందా? ఏమో విన్నాను. మీరు విన్నారా? ఏమో తెలియదండి, తెలీదు. ఎందుకంటే నాకు అంటే నో ఐడియా అని చెప్పాల్సి వస్తుంది, సో మొత్తం మీద పోటీ చేయడం పక్కా, అది ప్రజల కోరిక. అదే ఎవరికి నాకు అర్థం కాని విషయం ఒకటే రఘురామరాజు గారు, నేను ఎన్నికల సమరంలో లేకపోతే నా ఇంటికి ఎంతమంది వచ్చి నన్ను ఏమి చేస్తారు అనేది నేను ఈ మధ్యన, అంటే నేను మీరన్నట్టు ఒక 3-4 నెలల నుంచే నేను జనాల్లో ఉన్నా. అంతకుముందు టీవీల్లో ఉన్నా, అందరు జనాలు ఇళ్లలో, ఇప్పుడు జనాల్లో ఉన్నా. సో ప్రజలు నేను ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంత గట్టిగా కోరుకుంటున్నారో అనేది నాకు ఈ 4 నెలల ఈ ఆంధ్రప్రదేశ్ ఇంటరాక్షన్లో చాలా స్పష్టంగా అర్థమైంది. అక్రాస్ ది స్టేట్, నాట్ ఎట్ ఆల్ రెస్ట్రిక్టెడ్ టు మై ఓన్ పార్లమెంట్, across the state, across all communities, including Reddis, including Rayalaseema Reddis, they wanted me to contest. Entire anti-Jagan force, I was the representative of entire anti-Jagan force from 2020 till 2021 end. I was the sole representative for almost over 18 months. So, ఆ వ్యక్తిగా నన్ను రాజకీయ రణరంగంలో ఉండాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సో కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోరికని తప్పకుండా మన్నించి నాకు ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి హీ వుడ్ సర్టన్లీ కన్సిడర్. అది అంతవరకు మీరు అన్నది కరెక్టే. మీకున్న ఫాలోయింగ్ కానీ, లేకపోతే మీరు చేసిన ఫైట్కి వచ్చిన ప్లాట్స్ ఇదేమి లేదు సార్. ఇది కేవలం ప్రజలు నన్ను ఎందుకు అభిమానిస్తున్నారంటే ప్రజలు అసహించుకునే జగన్మోహన్ రెడ్డి మీద నేను తొలి తిరుగుబాటు ప్రకటించటం అంతే. ప్రజలు అసహించుకునే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన తొలి వ్యక్తిగా, ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఎదిరించిన తొలి వ్యక్తిగా ప్రజలు నన్ను అభిమానిస్తున్నారు. సో ఆ ప్రజల అభిమానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. క్యాష్ చేసుకోవాల్సిన, అంటే పొలిటికల్గా ఎన్కాష్ చేసుకోవాల్సిన బాధ్యత, అవసరం పార్టీలకు ఉంది. సహజంగానే ప్రజాభిమానాన్ని ఉపయోగించుకోవడం కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతూ ఉంటాయి, పోటీ పడాలి కూడా. ప్రజాభిమానాన్ని రిఫ్లెక్ట్ చేసేవి పార్టీలే, ఎందుకంటే వాటి ద్వారానే పోటీలు జరగాలి కాబట్టి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎనీ పొలిటికల్ పార్టీ, వెదర్ ఇట్ ఈస్ టీడీపీ ఆర్ వైసీపీ ఆర్ బీజేపీ, జనసేన, వాట్ ఎవర్, ఏం చేస్తారంటే ముందు డ్యామ్ షూర్గా గెలిచే వాళ్ళు ఎవరుంటారు అనే వాళ్ళ కోసం ఎతికి వాళ్ళని పెట్టుకుంటారు. అక్కడ టికెట్లు చేసుకోవడం, వాళ్ళ క్యాండిడేట్లుగా ప్రకటించుకోవడం, అట్లా చేసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తారు. అలాంటిది డ్యామ్ షూర్గా గెలిచే రఘురామరాజు గారు ఇంకా ఐడియల్గా ఎందుకున్నాడు అనేది నాకు ఎంత చించుకున్నా అర్థం కావట్లా. అది చెప్పుకోలేని బాధ చెప్తే బాగోదు. ఎందుకంటే నా బలమే నా బలహీనత, ఒక్క మాటలో చెప్పాలంటే. మేబీ అంతకుమించి మనం ఎక్కువ చెప్తే బాగోదు.
కరెక్టే అంతకుమించి మనం ఎక్కువ చెప్తే బాగోదు. అర్థమైంది. ఏమాత్రం అర్థం చేసుకునే వాళ్ళకైనా అది కూడా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం మై అండి, స్ట్రెంగ్త్ ఈస్ మై వీక్నెస్. కరెక్ట్ యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ వీక్నెస్, యువర్ రైట్. అయితే మీరు ఇందాక ఒకటి చెప్పారు, ఎంపీగా ఉంటే ఢిల్లీలో బీజేపీలో ఇప్పుడు మంత్రులుగా చేస్తున్న వాళ్ళు కానీ, ఇంతకుముందు చేసిన వాళ్ళు కానీ, అగ్రనాయకులు కానీ, చాలామంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి. ఎంపీగా అయితే అక్కడ ఉండి స్టేట్కి సెంటర్కి ఒక వారధిలాగా ఉండి అవసరమైన పనులు చేయడం, ఇట్లాంటి వాటికి నేను అంటే మీకున్న పరిచయాల ద్వారా బాగా ఉపయోగపడతానని ఒక విల్ ఇది చెప్పారు మీరు. అట్ ది సేమ్ టైం అంటే అదేమో రాష్ట్రం కోసం ఏదో చేయాలనే ఒక తపన. నన్ను ఇంతగా బాధ పెట్టిన వాళ్ళని ఏదో చేయాలనే కోపము కసి ఇంకో పక్క ఉంటాయి. ఎక్కడో చూశాను నిన్న మొన్న, మీరే ఏదో యూట్యూబ్ ఛానల్లో సమ్వేర్ ఎక్కడో మీరు మాట్లాడుతుంటే చూశాను నేను. ఏదో మీరు ఎమ్మెల్యే గెలిచి స్పీకర్ స్థానంలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రసంగానికి లెగిస్తే మీరు టైం ఇవ్వకుండా ఏదో అన్నారని ఇది చూసా. అంటే ఇది ఒక రకమైన కసి. ఓకే, ఇట్లా వస్తుంది సోషల్ మీడియాలో ఇట్లా వస్తుంది అని మీరే చెప్తున్నారు. సో ఈ రెండిట్లో దేనికి ప్రయారిటీ? నాకే దగ్గర మోర్ దెన్ 1000 పీపుల్. అంటే డెఫినెట్గా ఎవరికైనా అంటే నన్ను ఇబ్బంది పెట్టారు ఆ కక్ష అన్నది డెఫినెట్గా చివు నెత్తులు ఉన్నోడు ఎవరికైనా ఉంటుందండి. బట్ బ్రాడ్ అంటే వీళ్ళు నాకులాగా ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆఖరికి సాక్షాత్తు నేను గతంలో ఎక్కువ మాట్లాడేవాడిని ఆ విషయం. బట్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే 53 రోజులు ఈ దుర్మార్గులు జైల్లో పెట్టిన తర్వాత ఆ కసి నాకన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐ థింక్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. కాబట్టి ఎక్కువ రాష్ట్రానికి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం అంటే లైక్ ఏ క్యాటలిస్ట్. ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి, వాళ్ళు చేసుకుంటారు. కానీ ఏదైనా ఒక రియాక్షన్ జరగాలంటే ఒక క్యాటలిస్ట్ ఎలాగ ఇంపార్టెంటో అలాగే ఐ కెన్ ప్లే ఏ క్యాటలిటిక్ రోల్ టు స్పీడ్ అప్ ది వర్క్స్ అనేది నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఆ అభిప్రాయం ఈ పార్టీ అధ్యక్షుడికి ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో నా ఉద్దేశం అయితే అది. ఇప్పుడు మీరు నా ఉద్దేశం అడిగారు కాబట్టి నా ఉద్దేశం చెప్తున్నా. అంతే. పార్టీ ఉద్దేశం ఏంటన్నది బోడీ మాత్రం పని ఎవరైనా చేస్తాడులే అని అనుకోవచ్చు. బట్ నా ఉద్దేశం నేను చెప్తున్నా. ఓకే, సో మామూలుగా అయితే ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు మనం అనుకున్న వాటిలో ఏది జరగాలన్నా లేదా అన్నీ జరగాలన్నా ఫస్ట్ మీకు టికెట్ రావాలి, మీరు పోటీ చేయాలి. అది ఎంపీయా ఎమ్మెల్యేనా పక్కన పెడితే, తర్వాత ఎంపీగా అయితే కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలి మీరు అనుకున్న కోరిక తీరాలంటే. ఎమ్మెల్యేగా అయితే మీకు ఇక్కడ టీడీపీ టికెట్ ఇవ్వాలి, ఎమ్మెల్యేగా కూడా టీడీపీ ఇవ్వాలి అఫ్కోర్స్. మళ్ళీ అసెంబ్లీలో మీరు అనుకున్న మీ కోరికో లేకపోతే ప్రజలు మీ అభిమానులు కోరుకుంటున్న కోరికో అవి నెరవేరాలంటే అక్కడ మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావాలి. సో ఇవన్నీ ఒకటి మీకు టికెట్ రావాలి, మీరు పోటీ చేయాలి, అక్కడ బీజేపీకి అధికారంలోకి రావాలి, ఇక్కడ టీడీపీ అధికారంలోకి రావాలి. అఫ్కోర్స్ బీజేపీకి ఛాన్సెస్ ఉన్నాయి, టీడీపీకి కూడా ఛాన్సెస్ ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత కన్ఫర్మ్గానే చెప్తున్నారు. సరే వాళ్ళు అన్నట్టు 400 వస్తాయా 300 వస్తాయా పక్కన పెడితే మళ్ళీ మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవ్వడం ఇది కన్ఫర్మ్ అనే చాలా పక్కాగా దేశవ్యాప్తంగా ఒక ఫీల్ గుడ్ ఉంది. అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా ఉండవచ్చు, నేను కాదనట్లా. ఏపీలో కూడా అలాంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ ఉంది. 130-140 సీట్లు ఈజీగా వస్తాయి టీడీపీ కూటమికి అనేది చాలా గట్టిగా ఉంది. కానీ ఇక్కడ ఎక్కడో ఏదో ఒక చర్చ కూడా ఉందండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫ్రెండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆయన అంటే వాళ్ళకున్న ఇదేంటంటే దొంగ ఓట్లు, తర్వాత బోగస్ సర్వేలు, అవి ఇవి, అదేదో టీం పనిచేస్తుంది ఏదో చెప్తా ఉన్నారు. సో దాని మీద మీకేమన్నా ఒక అబ్జర్వేషన్ ఉందా? ఎంతవరకు ఆయన చేస్తున్న ఈ ప్లాన్లు, ఈ ఓట్లు, ఈ సర్వేలు ఆయన ఏమన్నా గట్టెక్కిస్తే ఆయన ఏమన్నా అనిపిస్తుందా? సర్వేలు ఎలా గట్టెక్కిస్తాయండి? సర్వేలు ఉన్నట్టు
అంటే కొంత ఎర్రతో చెప్తాయి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు తను ఎత్తిపోతున్నాడని, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ తను ఆ మేకపోతు గాంభీర్యం తన దగ్గర వేరే వాళ్ళ దగ్గర లేనిది తన దగ్గర ఉన్నది డబ్బు ఒకటే, ప్రజలు ఇటే ఉన్నారు, ఆ డబ్బే అతన్ని గెలిపిస్తుంది అన్న నమ్మకంతో అతను ఉన్నాడు. సో అంతకుమించి నాకు తెలిసి అతనికి వేరే నమ్మకం ఏమీ లేదు. తను డబ్బునే నమ్ముకున్నాడు, ప్రజలు కూడా డబ్బునే నమ్ముతారు అనే ఒక అపోహలో ఆయన ఉన్నాడు. మరి నాకు తెలిసి ఇవాళ జనాలు పడిన కష్టాలకి అతను డబ్బులు ఇస్తే తీసుకుంటారు, మన డబ్బే కదా అని తప్ప అతనికి ఓటు అయితే వేస్తారు అని నేను అనుకున్నాను. అంటే అన్డౌటెడ్లీ హీ హాజ్ గాట్ 40% ఓటింగ్ అండి వెంకటకృష్ణ గారు. అది ఎవరో కాదనలేని సత్యం. అదే ఆశ్చర్యం, 40% ఉందండి అతనికి. ఓకే. బట్ ఈ కూటమికి సుమారు 52-53% ఉంది కూటమికి. సో కాబట్టి 2-3% విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ ద ఎలక్షన్. సో ఈ ఎడ్జ్ ఉంది కాబట్టి ఈ కూటమికి, సో డెఫినెట్గా 40% ఉన్నప్పటికీ కూడా తను చాలా దూరంలో ఉంటాడు. ముఖ్యమంత్రికి కావాల్సిన 88 స్థానాలు కావాలి. సో దానికి బహుదూరంలోనే తను ఆగిపోతాడు. సర్వేలు కూడా అదే చెప్తాను. కానీ అతను ఆ ధనాన్ని నమ్ముకొని ఇవాళ చూడండి, మరి ఇక్కడ గుంటూరులో ఎంపీ క్యాండిడేట్ ఆల్మోస్ట్ మిడిల్ డ్రాప్ అని చెప్పి ఇందాక ఏదో ఛానల్లో చూసా. సో అలాగా క్యాండిడేట్ చెప్తాం భయపడుతున్నారు. ఎందుకంటే క్యాండిడేట్ మన దాంట్లోనేనా వచ్చింది. మేమే చెప్పాం, గుంటూరు ఎంపీ క్యాండిడేట్ ప్రచారానికి వెళ్ళట్లేదు, ఆయన పూర్తిగా సైడ్ అయిపోయాడు. అటు చూస్తే దర్శిలో అదే పరిస్థితి, విపరీతమైన డబ్బులు డిమాండ్ చేస్తున్నారండి. సో ఓకే, నువ్వు 30 పట్టరా, నేను 30 పెడతా అని ఇలాగ ఈ రకంగా పెద్ద పెద్ద ఫిగర్లు మాట్లాడేస్తున్నారు. సరే, ఏదో ఇసుక అమ్ముకున్నాడో ఎర్రచందనం అమ్ముకున్నాడో పెట్టగలడు, కానీ అందరూ పెట్టలేరు కదా. కానీ ఈయన ఏదో అన్ని వేల కోట్లు అతనే తినేశాడు, అతనే పెడతాడని అనుకున్నారు చాలామంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఆయనేమో 50-50 ఫార్ములా పెట్టాడు. ఆ 50-50లో మరి పెద్ద ఫిగర్ చెప్పి ఇతను వీళ్ళు ఇచ్చిన 50తోనే సరిపెట్టేయాలని చూస్తున్నాడో ఏంటో తెలీదు. కానీ డిమాండ్లు మరీ ఎక్కువైపోయినాయి అని చెప్పి చాలామంది మిడిల్ డ్రాప్ అవుతున్నారు. మిడిల్ డ్రాప్ అని చెప్తున్నారు. మరి సరే వద్దులే నేనే ఇస్తానని ఆయన అంటాడా, మరి లేక మరి ఎవరన్నా ఈ దొంగ సర్వేలు అందుకనే వదిలి ఆ దొంగ సర్వేలని చూపెట్టి సాకుగా మరి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లాగాలని చెప్పి ప్రయత్నం చేస్తాడా ఆయన అనేది కొంచెం సస్పెన్స్ ఉన్నమాట వాస్తవం. బహుశా దానికోసమే ఈ దొంగ సర్వేలు తన ఎమ్మెల్యేలని మోసం చేయడానికి అతను వాడుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. మధ్యాహ్నం ఒక పెద్ద ఆయన ఎవరో ఫోన్ చేశారు. ఆయన ఏమంటారంటే, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని కొంతమంది 10-20% ఆల్రెడీ ముట్ట చెప్పుకున్నారు. ఆ 50% మీరు అన్న 50% ఉందే, ఇంకా చాలా మంది ఇవ్వాల్సి ఉంది, వాళ్ళ డోల్ రౌండ్స్ లో ఉన్నాయి, మెల్లగా వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ కూడా తీసుకున్న తర్వాత ఇందులో సగం మందిని మళ్ళీ మార్చేస్తారు, వీళ్ళు డబ్బులు ఇచ్చి అనవసరంగా ఇరుక్కోవద్దు, అయ్యేది ఏదో మిడిల్ డ్రాప్ అయిపోతే ఇప్పుడే బెటర్ అనే చర్చ నడుస్తుంది పార్టీలో. అందులో భాగంగానే కొంతమంది ఆల్రెడీ అడుగుతున్నారు. ఈ సంగతి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయకముందే, అరే సాటి మిత్రులారా ఓడిపోతున్నాడు, మీరు ఊరికనే ఆ మాటలు దొంగ మాటలు అని డబ్బులు కట్టకండి పాపరైపోతారని చెప్పి నేను ముందే చెప్పడం జరిగింది. సో నా డిబేట్లోనే చెప్పారు. ఓన్లీ ఆ మైండ్కి మీ డిబేట్లోనే అన్నా, మీ డిబేట్లోనే ఎక్కువగా ఉన్నదన్నట్టు మాట్లాడుతూ ఉంటాను. సో అందుకనే బహుశా ఈ మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది వెంకటకృష్ణ గారు. మేబీ బహుశా అదే రీజన్ అనేది. అదర్వైజ్ దెర్ ఇస్ నో అదర్ రీజన్. అతను నెగ్గే అవకాశం ఏమాత్రం లేదు. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారో ఆ రోజే ఎలక్షన్ అయిపోయింది. అందులో డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడు కొన్ని సీట్ల అంటే ఈ పొత్తులు మూడో పార్టీ కూడా కలిసిన తర్వాత
మరి వారికి స్థానాలు ఇవ్వటం, అందులో కొన్ని చోట్ల డెఫినెట్గా కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. బట్ ఇంకా చాలా సమయం ఉంది. నోటిఫికేషన్కే 18వ తారీఖు అంటే ఆల్మోస్ట్ సుమారు ఇంకొక 10 రోజుల సమయం ఉంది. కాబట్టి అన్డౌటెడ్లీ కొన్ని కరెక్షన్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేర్ వర్ సర్టన్ ఎర్రర్స్. దానివల్ల కాస్త కోస్త జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ రావచ్చు అన్నమాట నిజం. బట్ అతను విజయానికి అతి దూరంలో ఉన్నారు కాబట్టి ఈ వచ్చే కాస్త స్వాంతన అంటే ముగ్గురు కలిసినప్పుడు జనరల్గా వచ్చే చిన్న చిరు భేదాలు ఉంటాయి. కాబట్టి దానివల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అది సర్దుకుంటే మంచిది. సర్దుకోకపోయినా అతను విజయానికి బహుదూరంలో ఉన్నాడు కాబట్టి ఏదో 4-5 సీట్లు తగ్గితే తగ్గొచ్చు, 2-3 ఎంపీలు తగ్గితే తగ్గొచ్చు. తగ్గితే అది కూడా తగ్గుతుందని నేను చెప్పలేను ఖచ్చితంగా. బట్ విజయానికి ఏమాత్రం ఢోకా లేదు. అతిపెద్ద విజయమే సాధిస్తారంటంలో ఎటువంటి సందేహం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజాగళం సభల్లో, బహిరంగ సభల్లో, రోడ్ షోల్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా ధీమాగా 160 దాటుతాయి మనకి అని చెప్పి చెప్తున్నారు. ఆయన మీటింగ్లో ఓపెన్ బహిరంగ సభల్లోనే చెప్తున్నారు 160 సీట్లు దాటుతాయి మనకి అని చెప్పి చెబుతున్నారు కూటమికి. అంటే మీకు ఈ సర్వేలు అవి చేయించడం అలవాటు కొద్దిగా, లేదా సర్వేలు చేసేవాళ్ళు చాలామంది మీకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఎవరెవరు నాకు కొంతమంది తెలుసు. ఎనీవే యాక్చువల్ పొజిషన్ ఎలా ఉంది? వారి ధీమాకి తగ్గట్టేగానే ఉందా? అంటే ఇప్పుడు నేను కండువ వేసుకున్నాను కాబట్టి నేను కూడా మా పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అదే చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయండి. అంచేత నేను ఆ 120ని నేను కాంట్రడిక్ట్ చేయను. బట్ నేను ఈ పార్టీ కండువ వేసుకోకముందు 10 రోజుల ముందు నేను మీకు ఫిగర్ చెప్పా. అవును, ఐ థింక్ అది 130, 135 అన్నట్టుగా. 130 నుంచి 140 మధ్యలో ఉంటుందని చెప్పారు అని నేను అప్పుడు చెప్పాను కండువ వేసుకోకముందు. అది రఘురామకృష్ణరాజు గారు నా మాట. ఇప్పుడు క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా మా అధ్యక్షుడు చెప్పిన 160 చెప్తాను నేను. అంటే వారికి ఉండే అబ్జర్వేషన్ కూడా ఉంటుంది కదా, బహుశా అది ఆయన ఆ ధీమాకి కారణం అదే ఉండొచ్చు. తర్వాత ఈ 2 వీక్స్ లో మీరు చెప్పిన 2 వీక్స్ ఎందుకంటే ఆయన పబ్లిక్లో ఎవ్రీడే మరి నవయువకుడిలాగా, మరి అసలు యువకుడు అని చెప్పుకునేవాడేమో రోజుకో మీటింగ్ చేస్తే ఈయన ఒకరోజు 3 కనీసం 2 మీటింగ్లు, ఈయన పైగా ఒక్కో మీటింగ్లో గంటసేపు మాట్లాడతారు. ఎక్కడ కూడా వాడి వేడి తగ్గదు. మొన్న పాలకొల్లో నేను ప్రత్యక్షంగా చూసా. అప్పుడు జనాల్లో రియాక్షన్ కూడా చూశాను. సో కాబట్టి హీ విల్ బి నోయింగ్ మచ్ బెటర్. నేనేదో సర్వేలు చూసి అప్పుడు మాట్లాడా. బట్ ఈయన ప్రత్యక్షంగా ప్రజా నాడి చూసి మాట్లాడారు కాబట్టి ఐ విష్ అండ్ ఐ హోప్ హీ ఈస్ రైట్. అదే మాత్రమే కాకుండా ఈ 2 వీక్స్ లో మీరు చెప్పినప్పటికీ ఇప్పటికి 2 వీక్స్ అవుతుంది కాబట్టి 2 వీక్స్ లో కూడా మారిన వాతావరణం కూడా కొంత ఇది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు ఎంటర్ అవ్వడము, తర్వాత ఆవిడ కాస్త అగ్రెసివ్ గా తిరుగుతున్నారు, స్పీచ్లు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి, పబ్లిక్ లోకి వెళ్తున్నాయి, జనం కూడా చూస్తున్నారు. అంటే సభలు రావడమే కాదు, ఛానల్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆమె సునీత ఇద్దరు కలిసి చేస్తున్న జగన్ మీద చేస్తున్న అటాక్ని ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. దీని ఇంపాక్ట్ ఎక్కువ ఎవరి మీద ఉంటుందండి అనుకుంటున్నారు మీరు? ఎక్కువ అంటే 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ మీదే ఉంటుందండి దాని ఇంపాక్ట్. ఎందుకంటే ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న ఒక పర్టికులర్ సామాజిక వర్గం ఎన్మాస్ రాజశేఖర రెడ్డి గారి మృతి అనంతరం జగన్మోహన్ రెడ్డికి వచ్చేసింది. అది ఎన్మాస్. అది ఎందుకు వచ్చిందంటే అలా వచ్చేసింది. అది ఇప్పుడు అందులోని కొంత శాతం ఏదైతే సాలిడ్ ఓట్ బ్యాంక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిగా మారిందో కాంగ్రెస్ నుంచి, ఇప్పుడు అందులో కొంత భాగం మేబీ అరౌండ్ 10 to 15% ఆఫ్ దట్ పర్టికులర్ 20% ఓటింగ్ డెఫినెట్గా షర్మిలకు వచ్చే అవకాశం ఉంది. సో అది ప్యూర్గా జగన్మోహన్ రెడ్డి ఓటింగ్. అంతేకాకుండా ఎక్కువగా మైనారిటీస్ కూడా గతంలో
అట్లీస్ట్ ఒక 70%, అంటే మనం సర్వేలు చేసేటప్పుడు చూస్తే ఒక 65% to 70% మైనారిటీస్ కూడా, ముస్లిం మైనారిటీస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. సో టీడీపీకి ఉండేది ఎలాగో టీడీపీకి ఉంటారు ఆ మిగిలిన 35-40%. ఇందులోంచి కూడా ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో మేజర్గా ముస్లిం పెద్దలందరూ కూడా, మరి ఎందుకనో భారతీయ జనతా పార్టీ కూడా సెక్యులర్ పార్టీ అయినప్పటికీ, అంటే ఆర్ఎస్ఎస్ మూలాలు వేరైనా భారతీయ జనతా పార్టీ యాజ్ ఏ పార్టీ సెక్యులర్ కాబట్టి, యూపీలో అయితే కన్సిడరబుల్ ముస్లిం ఓట్స్ వాళ్ళకి రాకపోతే అంత విజయం వచ్చి ఉండేది కాదు. బట్ జనరల్గా ట్రెండ్ ఏంటంటే టువర్డ్స్ కాంగ్రెస్ మైనారిటీస్ వర్ మూవింగ్ అనేది ఒక అబ్జర్వేషన్. సో దాని ప్రకారం వీళ్ళకు ఉన్న 40% ఇటు ఉంటూ ఆ 60%లో కూడా సర్టెన్ పర్సంటేజ్ ఆర్ రేదర్ మేజర్ పర్సంటేజ్ మే మూవ్ టువర్డ్స్ కాంగ్రెస్ అనేది కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా కూటమికి వచ్చే నష్టం ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి షర్మిల ఎంత ఓటింగ్ తెచ్చుకుంటే అందులో 90% ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటింగే, కేవలం ఒక 10% బహుశా ఉంటే ఈ కూటమి ఓటింగ్ కూడా ఉండొచ్చు అనేది యాజ్ అన్ ఇండివిజువల్ ఇట్స్ మై ఒపీనియన్, నాట్ యాజ్ ద పర్సన్ వేరింగ్ ఎల్లో షర్ట్, బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇది నా అభిప్రాయం. ఓకే, ఈ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన బహుశా మళ్ళీ ఈ నైటే వెళ్ళిపోతున్నట్టు, నైట్ ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నట్టున్నారు మళ్ళీ అక్కడికి పిఠాపురం. మీరేమైనా కలుస్తారా? అవునండి, రేపు నేను ఇంకా అంటే ఇది అయిన తర్వాత కలవాలా. ఇది నేను ఈ పార్టీలో లాస్ట్ టైం నేను ఆయన్ని మా తాడేపల్లిగూడెం మీటింగ్లో అందరూ ఏడుస్తున్నారు కదా, నువ్వు ఈడే అనౌన్స్ చేసేసుకున్నాడు క్యాండిడేట్ అది ఇది అని, ఇంక ఇప్పుడు ఏడుస్తూనే ఉన్నారు చాలామంది అదాలో. సరే, ఆ తర్వాత నేను కలవలేదండి కళ్యాణ్ గారిని. నేను భలే టైంకి అడిగారు కళ్యాణ్ గారిని. నేను రేపు ఉదయం నాకు 11:30కి అపాయింట్మెంట్ ఉంది పిఠాపురంలోనే. నేను రేపు మార్నింగ్ నేను రాజమండ్రి వెళ్ళి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా, గతంలో చాలాసార్లు కలిసాం, పొత్తు ఆవశ్యకత గురించి కూడా అవునండి, రేపు రాజమండ్రి దిగి పిఠాపురం వెళ్ళి అక్కడి నుంచి నేను ఇంకా మరి నా నరసాపురానికి ఎంపీనే కాబట్టి సో నేను నా కాన్స్టిట్యున్సీకి వెళ్తాను. ఒక సిట్టింగ్ ఎంపీగా నా కాన్స్టిట్యున్సీకి వెళ్తాను. వెళ్ళాలి కదా, పూర్తి అది పదవీ కాలం అయిపోయేంత వరకు. అవును, జూన్ 4 వరకు నేనే ఎంపీని. రైట్ రాజుగారు, ఇక మనం జూన్ 4 దాకా నేనే. కొన్ని స్టేట్ అఫైర్స్ విషయానికి వస్తే ఒక 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. మొన్న 1వ తేదీన ఈ పెన్షన్ల పేరుతో జరిగిన హంగామా, వీళ్ళు మారణకాండ, వాళ్ళని వృద్ధుల్ని వీళ్ళని ఇబ్బంది పెట్టేసి అదేదో మీ ప్రస్తుత పార్టీ మీదకి తోసేయాలని రకరకాల ఈ ప్రయత్నాలు చేశారు కదా, దాని ఇంపాక్ట్ ప్రజల్లో ఎలా ఉందండి? మొత్తానికి వాళ్ళకి అది అర్థమై 4 ఖర్చుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము కావాలని చేయలేదు అని సంథింగ్ ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయినట్టుంది. ప్రజల్లో ఏం చర్చ ఉంది? అది చాలా అసహ్యంగా ఈ రూలింగ్ పార్టీని తిట్టుకుంటున్నారండి. అది దారుణం. జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞతో జవహర్ రెడ్డి ద చీఫ్ సెక్రటరీ అండ్ మురళీధర్ రెడ్డి ఆ సెర్ప్ ఉన్నతాధికారి, వీళ్ళ ముగ్గురు, అఫ్కోర్స్ మధ్యలో సజ్జల, వీళ్ళు 4 కలిసి ఈ దుష్ట చతుష్టయం చేసిన కుట్రకు 33-34 బలైపోయారు. పైగా మళ్ళీ సిగ్గు లేకుండా ఆ సాక్షి పేపర్లు వేసుకుంటాం, చంద్రబాబు నాయుడు చేసిన పనికి 34వ ప్రాణం బలి అని చెప్పి కూడా వాళ్ళు సిగ్గు లేకుండా రాసుకున్నారు. అది చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కదా, చేసింది ఎవరు? వీళ్ళు. కేవలం ఇది ఇబ్బంది పెట్టాలి అని 1,25,000 మంది సెక్రటేరియట్ స్టాఫ్ పని పాట లేకుండా అక్కడ ఉంటే ఒక్కొక్కడు 50 మందికి ఇవ్వలేడండి. 55 లక్షల పింఛన్లు అంటే 62లో 63లో ఎలాగో వృద్ధులకి
ఇస్తున్నారు. అండ్ వృద్ధులకు కాదు, ఒక వీల్ చైర్ వాళ్ళకి, వికలాంగులకి ఇస్తున్నారు ఇంటికి వెళ్ళే. వీళ్ళకి ఎందుకు ఇవ్వలేరు? ఎంతమంది ఉన్నారు అంటే బ్రాందీ షాప్ దగ్గర అమ్మడానికేమో టీచర్లు కావాల్సి వస్తుంది. అరే ఇప్పుడు టీచర్లు వదిలేయండి, 1,25,000 మంది సెక్రటేరియట్ స్టాఫ్ ఉంటే ఒక మనిషి ప్రతి వార్డుకి కూడా వార్డు సెక్రటేరియట్ ఉంది, విలేజ్కి విలేజ్ సెక్రటేరియట్ ఉంది. ఒక విలేజ్లో ఉన్న వాళ్ళకి 11 మంది అక్కడ ఉన్న వృద్ధులకి పింఛను 1-2 రోజులు ఇంటికి వెళ్ళి ఇవ్వలేరండి. కేవలం చావు బతుకులు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు చంపేసి ఎండదెబ్బ తగిలితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదే రాజశేఖర రెడ్డి గారి శవంతో మొదలైందండి. ఆ తర్వాత 19లో అతను నెగ్గటం వివేకానంద రెడ్డి గారి శవంతో మొదలైందండి. ఇప్పుడు కూడా నెగ్గాలంటే మరి శవాలు లెగాలి కదా అని చెప్పి ఈ శవయాత్ర చేశారా అనేది కూడా అఫ్కోర్స్ ఇది సోషల్ మీడియాలో కొంచెం వైరల్గా చెప్పుకుంటున్నారు. ఇది శవం పునాదితో ఏర్పడిన ఈ పార్టీ అసలు శవాన్ని చూడకపోయినా, ఇప్పుడు శవాల్ని చూడకపోయినా ఎలక్షన్కి వెళ్ళేలాగా లేరు అని. ఇది ప్రజలందరికీ కూడా ఈ కుట్ర వెనుకున్న ఈ కుటిల నీతి అంటే ఇంత దారుణంగా అంటే మనుషులు ప్రాణాలు తీసేస్తారా అసలు మీరు అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలని. గతంలో నాకు ఒక ఆఫీసరే చెప్పాడు ఇది. కరోనా వచ్చిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి ఆ ఆఫీసర్తో అన్నా అంట, దట్ ఆఫీసర్ ఈజ్ ఆల్సో ఎ రెడ్డి ఆఫీసర్ బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. అతనితో అన్నా అంట, ఏందన్నా 1% పోతారట, 5 కోట్ల మందికి 1% వస్తే 5 లక్షలే కదా, వాట్ ఈజ్ దేర్, వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ గో ఆన్ అని. అంటే ఒక పాలించే వ్యక్తి 5 లక్షల మంది పోతారంటేనే 1% 5% పోతే ఏముందని చెప్పి అన్నాడంటే అతను మనిషా? అరే మరి ఎవడన్నా మనం వెళ్తా ఉంటే ఎవడన్నా కాలు జారి పడితే అని మనం ఒక సడన్గా ఒక ఫీల్ వస్తుంది మనకి, ఒక సాడ్ ఫీల్. అరే పడ్డాడే ఏమైంది అని. మనకు సంబంధం లేకపోయినా రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయితే మనం అతన్ని లేపి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాలని అనుకుంటాం. అటువంటిది పోతా 5 లక్షలే కదా అని చెప్పి మరి అంత నిర్దయగా మాట్లాడే వ్యక్తి పరిపాలనకి అర్హుడా? అంటే పైకి మటుకు అతని మాటలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. కొందరు కులాన్ని చూసో, కొందరు మతాన్ని చూసో మరి ఎందుకు అతిగా అతన్ని ప్రేమిస్తున్నారు. 40% ఉండటం అనేది అంత దుర్మార్గుడికి చాలా ఎక్కువ. కానీ మరి ఏంటో ఈ ప్రజల సైకాలజీ కూడా అంతమంది ఉండటం, నాకు తెలిసి 4% కూడా ఉండకూడదు. అది కూడా 4% సైకోగాళ్ళు ఉంటారు కాబట్టి ఓకే ఈ సైకోలని అనుకోవచ్చు. 40% ఉండటం ఆశ్చర్యం. బట్ ఇటు 53 ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. కమింగ్ బ్యాక్ టు ది మారన్ కాండ ఆఫ్ అవ్వాతాతలో, ఇది కేవలం అతను చేసిన కుట్ర. రేపు మే 1వ తారీఖు ఇవ్వబోయే దీనికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ని కలిసి హీ హాస్ టు గెట్ ఎ డైరెక్షన్. అదర్వైజ్ కోర్టుకైనా సరే వెళ్ళి ఇలా 33 ప్రాణాలని కేవలం ఈ ప్రభుత్వం బలికొంది కాబట్టి గివ్ ఏ డైరెక్షన్. అవసరమైతే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. గివ్ ఏ డైరెక్షన్ టు యూటిలైజ్ వార్డ్ సచివాలయం స్టాఫ్ అని ఒక ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువ లేట్ అయితే మళ్ళీ కోర్టు సెలవులు వస్తాయి. ఇప్పుడు ఫైల్ చేస్తే 1 వారం రోజులకో 10 రోజులకో డెఫినెట్గా 33 ప్రాణాలు పోయినాయి అంటే డెఫినెట్గా హైకోర్టు చెల్లిస్తుంది. దే హ్యావ్ టు టేక్ ప్రివెంటివ్ స్టెప్స్. చెప్పారు అక్కడికే చంద్రబాబు నాయుడు గారు, ఈ 3 నెలలు కూడా ఎక్స్ట్రా నేను వచ్చిన తర్వాత ఇచ్చి 1000 కూడా మీకు ఇస్తాను. సో 3000 ఇచ్చినా 4000 ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు. ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకపక్షానికి, రాబోయే రోజుల్లో పాలకపక్షమైన ప్రస్తుత ప్రతిపక్షానికి కూడా ఎంతైనా ఉంది. అంటే గతంలో నేను విరివిగా ఎలాంటివి ఏమైనా ఉన్నాయంటే యూస్ టు బి ఫ్రీ బర్డ్ కాబట్టి నేను టక వేసేసేవాడిని. ఇప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వేసేయాలంటే
ఈ రకరకాలు చూసారా సార్ వేసేసాడు, అతనికి పేరు వస్తుందని వేసేసాడు అని ఇదివరకు కోర్టుల్లో పాలకపక్షాలు ఏడ్చేవారు. చెప్పలేం ఎందుకు వచ్చింది. అంచేత నేనైతే సలహాలు చెప్తా. ప్రజలకు మంచి అనుకున్నప్పుడు, ఆ సలహాలు ఎవరో పాటించట్లేదు అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రజాపక్షవాదిగా ఐ వుడ్ అప్రోచ్ కోర్ట్ ఫర్ ద రైట్ కాజ్. కోర్ట్ ఫర్ ద రైట్ కాజ్ డెఫినెట్గా. ఇది సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ వాళ్ళు తీసుకొచ్చిన ఆర్డర్ని వక్రీకరించి మరి ఇదంతా జరిగింది కాబట్టి ఐ థింక్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్సో షుడ్ టేక్ ఏ లీడ్ రోల్. డెఫినెట్గా ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్ ఇస్తుంది ఈ తగులుబాజీ ప్రభుత్వానికి. అంటే తగులుబాజీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ చీఫ్ సెక్రటరీ. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళిద్దరే రెస్పాన్సిబుల్. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సజ్జల తెర వెనక నాటకం అన్నప్పటికీ జవహర్ రెడ్డి అండ్ మురళీధర్ రెడ్డి దీస్ టూ వర్ ద మెయిన్ కల్ప్రిట్స్ ఫర్ ఆల్ ద డెత్స్. వాళ్ళ చావు డెఫినెట్గా వాళ్ళ కుటుంబం శాపాలు వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా తగులుతాయి, ఈ జవహర్ రెడ్డికి మురళీధర్ రెడ్డికి. ఇప్పుడైనా సరే వాళ్ళిద్దరూ కళ్ళు తెరిచి, అఫ్కోర్స్ అప్పుడు దాకా జవహర్ రెడ్డి గారు ఉంటారా, ఎలక్షన్ కమిషన్ అని లేపేస్తుందా నాకు తెలియదు. ఆర్ హూ ఎవర్ కమ్స్ ఇన్ దట్ పోస్ట్ దే హ్యావ్ టు ఎన్ష్యూర్ ఒక్క ప్రాణం కూడా పోవటానికి, మే 1వ తారీఖు ఒక్క ప్రాణం కూడా పోవటానికి వీల్లేదు. ఐ థింక్ బుద్ధి వచ్చింది కాబట్టి ఈ చీఫ్ సెక్రటరీ వీళ్ళు కూడా ప్రవర్తిస్తారని నేను అనుకుంటున్నా. వన్ మోర్ థింగ్ రాజు గారు, మొన్న ఒక 6 ఐపీఎస్ల మీద 3 ఐఏఎస్ల మీద వేటు పడింది కదా. వేటు పడినప్పుడు వీళ్ళు ప్యానల్ పంపించారు. ఆ ప్యానల్లో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, చాలామంది అలిగేషన్స్ కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త లిస్ట్ అవుట్ రెడీ అవుతోంది, ఇంకా చాలామంది మీద కంప్లైంట్ వెళ్ళి అంటున్నారు కదా. వీటిలో పెద్ద తలకాయలు కూడా ఉంటాయి ఈసారి పడే దీంట్లో అంటున్నారు. మీ అజంప్షన్ ఏంటి? అంటే డీజీపీ అయితే కంపల్సరీగా వితౌట్ ఎనీ కంప్లైంట్ ఫ్రమ్ ఎనీవన్ ఆయన్ని మార్చేస్తారు. ఎందుకంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎందుకు ఇచ్చాడు అంటే తనకన్నా అప్పుడు ఇచ్చినప్పుడు ఒక 12 మంది సీనియర్లు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను సర్వీస్ కమిషన్కి కంప్లైంట్ కూడా ఇచ్చా. అది నేను ఓపెన్గా కూడా అప్పుడే మీడియాలో కూడా చెప్పాను. సో 12 మందిని సూపర్సీడ్ చేసి ఇతనికి ఆ పోస్ట్ ఇచ్చారంటే ఈ లెటర్ రాశారు, మేము ఇంకా చూస్తున్నాము, మీకు లిస్ట్ పంపుతాము, మేము ఓన్లీ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చాను తప్ప రెగ్యులర్ డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి ఈ ప్రభుత్వం ఒక పచ్చి అబద్ధం ఆడింది. సో అలాగే నడిపించుకొస్తున్నారు 2 సంవత్సరాల నుంచి ఈ కథ. బట్ నేను ఎలక్షన్ కమిషన్లో ఈ విషయం మాట్లాడినప్పుడు, నేను అంత మునుపు ఢిల్లీలో ఎలక్షన్ కోడ్ రావడానికి కొద్ది రోజుల ముందు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇన్ ఎనీ కేస్ హీ హ్యాస్ టు బి సెంట్ అవుట్ బికాస్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఉండటానికి వీల్లేదు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అని చెప్పి వాళ్ళు చెప్పారు నాకు. నేను వెరీ 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 బిగ్ సీనియర్ ఆఫీసర్ హాజ్ ఇన్ఫార్మ్డ్ మీ, వెరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పేర్లు వద్దు. సో అతన్నైతే ఎడిదిరిగి తీసేస్తారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారిని టెంపరీగా అయితే ఈ ఎన్నికల సమయంలో ఆయన డీజీపీగా మళ్ళీ ఎంపిక అయితే ఎంపిక అవ్వచ్చు 93 బ్యాచ్. బట్ 90 బ్యాచ్లో ఆఫీసర్లు ఉన్నారు. మరి కొన్ని పేర్లు కూడా మనం చూస్తున్నాం. ఆర్టీసీ చైర్మన్ గారి పేరు, అలాగే మరి వెంకటేశ్వరరావు పేరు, 2-3 పేర్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి 89-90 బ్యాచ్ వాళ్ళు. సో ద్వారకా తిరుమలరావు గారి పేరు కూడా ఉంది, అది ఆయన 90 బ్యాచ్. సో కాబట్టి ఈయన 93 బ్యాచ్ కసిరెడ్డి గారు. సో డెఫినెట్గా డీజీ మార్పు అయితే తథ్యం. అలాగే మరి మొన్న ఈ మారణకాండకి కారణమైన మరి ఎర్లియర్ డేస్ ఈ వాజ్ గుడ్ ఆఫీసర్ మన జవహర్ రెడ్డి గారు, మరి ఎందుకనో మరి జగన్మోహన్ రెడ్డి క్లచెస్ నుంచి ఆయన బయటపడలేకపోతున్నారు ఎందుకనో. సో మరి ఈ మారణకాండకు కూడా మరి ఒక రకంగా ఆయనే బాధ్యత. మరి ఈ పోస్టింగ్లకు కూడా సరే ఒకరిని తమ్ముళ్ళ గురించి తీసేరా అంటే మళ్ళీ ఈయన ప్యానల్లో ఇద్దరేమో ప్రమోటివ్ ఆఫీసర్లను పెట్టి ఒకరికి ఎప్పటి నుంచో పోస్టింగ్ లేని వాళ్ళని కొంచెం వీళ్ళు మాట వింటారు అనుకున్న వాళ్ళని పెట్టి మొత్తం మీద రాయటం, వీళ్ళ ట్రాన్స్ఫర్లని ఆంధ్రజ్యోతిలో ఈనాడులో కూడా రావటం, మళ్ళీ ప్రశ్నించినందుకు మళ్ళీ ఏదో బెదిరింపులు ఒకటి
ఏంటి మీరు ఏమనుకుంటున్నారు, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని అవమానిస్తారా అని నార్మల్గా కొత్త trend. సీనియారిటీ లిస్ట్ పంపితే అదొక వాళ్ళు డిసైడ్ చీఫ్ చేసుకుంటారు. సెక్రటరీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యానల్ మీడియా యాజమాన్యానికి లెటర్ రాయడం అనేది ఒక న్యూ ట్రెండ్. ఆయన అంటే అదే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అన్నమాట. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ స్టెప్స్. ఆ మీడియా సంస్థ మీద ఈ ప్రభుత్వానికి ఎంత కసి ఉందో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎలాగైనా రామోజీరావు గారిని, శైలజా కిరణ్ గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన చేసిన ప్రయత్నాలు వృధా అయ్యేటప్పటికీ ఆయన మరి తోక తొక్కిన తాచుపాములాగా ఇంకా బొసలు కొడతానే ఉన్నాడు. ప్రస్తుతం ఇండైరెక్ట్గా మరి జవహర్ రెడ్డి గారి ద్వారా ఆయన బొస కొట్టించినట్టుగా ఉన్నాడు. ఇలాంటి ఉడతూపులకి ఏమి ఉండదు. ఏది ఏమైనా కొంత ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవడంలో ఇతర రాష్ట్రాల్లో జరిగినంత స్పీడ్గా ఇక్కడ జరగలేదు అన్న చింత అయితే జనాల్లో ఉన్నమాట వాస్తవం వెంకటకృష్ణ గారు. ఆ దిశగా కూడా మరి కొంచెం చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నా. ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం అవ్వకపోవచ్చు. డెఫినెట్గా 2-3 రోజుల్లో మరి పెద్దవాళ్ళు ఒక 2-3 అయితే డెఫినెట్గా స్థాన భ్రంశం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ పాలిటిక్స్. ఇక్కడ బ్యాడ్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మార్చవలసిన అవసరం ఉంది. మరి రొటీన్లో అది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ అయినప్పటికీ కూడా మరి వాళ్ళు ఇంత ఆలస్యం చేస్తున్నందుకు జనాల్లో కొంచెం బాధ ఉంది. ఆ బాధని పైకి చెప్పుకోలేని బాధ అది. శివలింగం మీద తేలు లాంటి బాధ. సో కాబట్టి అది చెప్పుకోలేం కాబట్టి చెప్పను. కానీ మరి డెఫినెట్గా త్వరలో మరి ఆ బాధ కూడా తీరిపోయి మరింత అద్వితీయమైన విజయం ఈ కూటమి సాధిస్తుంది అనేది మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నమ్మకం, నా నమ్మకం, ప్రజల నమ్మకం కూడా వెంకటకృష్ణ గారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. లైవ్ లో పాల్గొని చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. తరచుగా ఎల్లో షర్ట్ లోనే కనపడుతూ ఉంటాం మీకు. అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు మీకు. చట్టసభల్లో అయితే ఉంటా, అది లోక్సభ శాసనసభ చెప్పలేదు.